మనం ఎలాగుండాలి చెప్పండి, మనం ఎలాగుండాలి? యథార్థంగా ఉంటేనే దేవుని కటాక్షము యథార్థవంతుల మీదకి వస్తుందట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన మాటల్లో యథార్థత కావాలి, మన క్రియలలో యథార్థత కావాలి, మనము చేసే పనిలో యథార్థత కావాలి, యథార్థవంతులుగా ఉండాలి. మరి దావీదును గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు మనం చదువుకుని తీరాలి. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనములో దేవుడు ఒక మాట అంటున్నాడు దావీదును గురించి. దావీదు ఉరియా విషయములో తప్పంట. దావీదు ఇత్రీయుడైనటువంటి ఉరియా విషయములో తప్ప తన జీవిత దినములంతటా కూడా యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడట. దేవునికి గట్టిగా ఒక పెద్ద స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు ఉరియా విషయములో తప్ప తన జీవిత దినములన్నిటా కూడా చెప్పండి, ఎవరి దృష్టిలో యథార్థంగా ఉన్నాడు నాన్న? ఉరియా విషయములో అంటే మనకు తెలుసు కదా, యుద్ధం చేయవలసిన సమయంలో యుద్ధానికి వెళ్ళకుండా సంధ్య వేళ మిద్ది మీద ఎక్కి ఒక లైన్లో చెప్తాను, చూడరాని దృశ్యము చూచి కానరాని పని చేసి. చూడరాని దృశ్యం అంటే ఒక స్త్రీ స్నానము చెయ్యిగా చూడగా ఆ స్త్రీ ఎవరో కాదు, మనం చదువుకున్నటువంటి ఉరియా యొక్క భార్య. ఇప్పుడు ఈయన చేసిన పని ఏంటి అనంటే ఆకర్షణతోనై ఒక ఉత్తరం రాసి, ఎవరికి? ఉరియాకు ఉత్తరం రాసి, ఒరే అబ్బాయి సైన్యాధిపతి, ఈడు యుద్ధంలో ఉరియాని ముందు పెట్టు, అవతలోడు ఏం చేస్తాడు, ఈడే అయిపోతాడు. నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటి చెప్పిన, ఆడు సావత్రం అడిగితే చదవకుండా వెళ్ళేది యథార్థవంతుడే కదా. యథార్థవంతుడు కాబట్టి చూడలేడు. మనం అయితే అసలు ఏం రాశాడు? అంటించి రాశాడే. చింపేస్తారా? చింపరాడు బాబు. ఏం చేస్తారు తెలుసా? పెన్న మొన ఉంటుంది కదా, మొన తీసి ఇలాగని 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 మొత్తం మీద అలా చూస్తుంటే బతుకుంటేవాడు యథార్థవాది ఎవరు? ఉరియా. ఆడు చావాడు లెక్కలో రాసి ఇల్లి యుద్ధంలో పెట్టాలి లెక్క ఆర్జేతో పంపిస్తే అదేం చేశాడంటే పాపం అమాయకంగా ఎరగకుండా ఏం తీయకుండా ఆ లెటర్ పట్టుకెళ్తే పాపం ఉరియాని చెప్పండి యుద్ధంలో పెట్టి. నేను అంటాను, దావీదు ఆ ఒక్క విషయములో తప్ప మిగతా దినములన్నిటా కూడా ఎలాగున్నాడంట? దేవునికి యథార్థవంతుడుగా ఉన్నారు. దేవునికి యథార్థవంతులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరి మనము చేసే పనిలో యథార్థంగా ఉండాలి. దేవునికి కావాల్సింది అదేనమ్మా. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్లుగా బతకాలి. ఉన్నది ఉన్నట్లుగా ఏం చేయాలి? మాట్లాడాలి. అది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే అలాగని బాబు, ఒక ఆవిడ ఉన్న మాట్లాడితే ఊరుకు దూరం ఉండి అయ్యారు అంటుంది నా దగ్గర దేవుని స్తోత్రం. నేను అంటాను ఊరుకు దూరం కానీ ప్రభుకి దగ్గర అవుతావు. పట్టాల జాపట్ల లోయ అది మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఊరుకు దూరం కానీ నువ్వు ప్రభుకు మాత్రం చెప్పండి గట్టిగా, ప్రభుకి దగ్గరే. హల్లెలూయ. మన ఈ మధ్యలో ఒక పాస్టర్ ఫోన్ చేశాడు నాకు, ఏమంటే మరి అంత ఉన్నది ఉన్నట్టుగా బోధించి చెప్తే ఎలాగని బాబు విశ్వాసం ఉంటున్నారంటే, నేను అన్ననే అంతమంది ఉంటే అంతమందికి బోధ చేస్తాను. కృపావారాలు ఆశీర్వాదాలంటే బోధలోని పొలం అంటూ వస్తారు. అలా నిలకడ జీవితం లేని జీవితం లేకుండా, మారు మనసు లేని జీవితం లేకుండా, పరిశుద్ధ జీవితం లేకుండా సాంబరాన్ని పోగేసి పుష్పం పొట్లెట్టి కుటుంబం పొట్లెట్టి అక్కడ వెళ్తారు, వెళ్తే మాకెడతారు, అవసరమైతే ఇచ్చినట్టు అటువంటి బ్యాచ్ అవసరం లేదు మనకి. వాక్యానికి లోబడిన వారు యథార్థమైన జీవితం, యథార్థమైన హృదయం కావాలి. అందుకే దావీదు ఇంకో చక్కని మాట అంటాడు 18వ కీర్తనలో 23వ వచనంలో, యెహోవా నేను దోష క్రియలను చెయ్యనొల్లకుంటిని,
నీ దృష్టికి నేనేమయ్యాను, నేను యథార్థవంతుడనైతిని అంటాడు. 23వ వచనంలో దోషక్రియలను చేయనొల్లకుంటిని. ఎవరి దృష్టిలో యథార్థవంతుడు అవ్వాలి? మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉండాలి. అదోట్లా యథార్థంగా దశంభాగం తీయాలా, యథార్థంగా మనం జీవించాలి. గుళ్ళోకి వచ్చినప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా. అది యథార్థత కాదు. గుళ్ళో ఉన్నా, బళ్ళో ఉన్నా, ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలి. అంతేగాని ఎక్కడో స్టైలు, అక్కడో స్టైలు, ఎక్కడో స్టెప్, అక్కడో స్టెప్, ఇటను కుదరదు. ఎక్కడో మేకప్, అక్కడో మేకప్, ఇక్కడ ఒక ఆభరణం, అక్కడ ఒక ఆభరణం, ఇక్కడ వస్త్రధారణ, అక్కడ వస్త్రధారణ. ఏమి సెట్ అవ్వు. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఒకటే. యథార్థం అంటే అది. ఇప్పుడు యథార్థవంతుడు మనిషికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేను అంటాను, యథార్థంగా ప్రవర్తించే వానికి ఆయన ఏ మేలు చెయ్యక మానడని వాక్యం చెప్తుంది. ఎవరికండి చెప్పండి? యోబు యథార్థవంతుడుగా ఉన్నాడా లేదా? చెప్పండి అమ్మా. మరేమో ప్రభా యోబులాగా ఆశీర్వదించాను ఆయన. మరి యోబులాగా యథార్థమైన జీవితం ఉందా? 100 అబద్ధాలు ఆడతా ఏమో గుడికి రాలేదంటే ఇంట్లోనే ఉంటుంది పెద్ద మనిషి. అయ్యో చుట్టాలు వచ్చేసాడు నన్ను. ఓ రోజున పిల్లలు అడిగాడు భాష గారు, ఏమ్మా అంటే ఊరుకోండి మా అమ్మకి నేను ఎస్ఓసీలో ఇచ్చి బద్దకు వేసి లేదండి బాబు, చుట్టాలు రాలేదు, పట్టాలు రాలేదు. ఎందుకు అబద్ధం అది? ఏదో నీరసంగా ఉందని రాలేదు మానేయాలని. ఏమన్నా నాన్న చుట్టాలు ఎందుకు వేసాడు, రక్తం వేసాడు? అలా కోరుకుందంట. సాయంకాలం వచ్చేసారండి పోమంటాను, తిట్టుకుందంటే వేసి రక్తం వేసి. ఒక్కోసారి దేవుడు అబద్ధాలు కొట్టి ఎదురు చేసేస్తాడు. బంగారు తల్లి ఒకరు కాదు 10 మంది ఎక్కేసారు. అయ్యో బాబు ఇప్పుడు అంటుందంటే గుళ్ళోకి వెళ్ళిపోతే బాగుంది దేవుడు దోత్రం. దేవుడు బుద్ధి రావడానికి దేవుడు నిన్ను అలా చేస్తాడు. రక్తం వేసి ఇప్పుడు ఏం చేస్తాడు? అదే మొగుడు చుట్టాలు అయితే ఏదో నాటకం ఆడేసాను. మరి అమ్మగారు చుట్టాలే. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు లేచిలో వచ్చేస్తుంది. రక్తం వేసేయి తప్పుడు. మరి ఆడు వెళ్ళిపోయాడు, ఆడి సీనత్లో రక్తం వేసేయి. ఇప్పుడు ఎప్పుడు పోట్లేవరు? ఆడ ఆయిగా గుడికొచ్చాడు దేవునికి దొక్కరం. ఆడు ఎప్పుడు మహారాజే. యథార్థవాది లోకానికి విరోధి కానీ దేవునికి మాత్రమే సమీపిస్తాడు. యథార్థంగా ఉన్నాం దేవుడు విడిచిపెడతాడా? దావీదుని విడిచిపెట్టాడా? ఆయన అంటున్నాడు ఒక ఉరియా విషయంలో తప్ప. అక్కడ నాకు నచ్చిన మాట ఏంటి కదా, అతడు తన జీవిత దినములన్నిట యెహోవా దృష్టికి యథార్థమే. హలో, ఒక మనుషుని దృష్టి కాదు, దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. అదే ఎవరి దృష్టిలో ఉందండి? మాట్లాడాలి మీరు. దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. దైవిక దృష్టిలో యథార్థమైన జీవితం మనకు కావాలి. అర్థమవుతుందండి? చాలా చెప్పొచ్చు. ఇదేనోది 4వది. దేవుని కటాక్షం యథార్థవంతులకే కలుగుతుందట. 1 ఆయన కనుగొన్న వాడికి, 2 ఆయనకి ప్రార్థన చేసినోడికి, 3 ఆయన వాక్యంలో చదివినోడికి, ఆయన వాక్యం ముందు ఆనందించినోడికి, 4 యథార్థంగా ఉన్నవాడికి. దేవునికి ఒకసారి పెద్ద స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 6వదిగా మనం చూసినప్పుడు ఆతిథ్యం ఇచ్చిన వాడు. 5వదిగా మనం చూసినప్పుడు ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయంలో మమ్రే అనే సింధూర వృక్షము దగ్గర అబ్రహాము కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు అక్కడికి 3 మనుషులు వచ్చారు. 3 మనుషులు వచ్చినప్పుడు అబ్రహాము గారు వారి ఎదుట నిలబడ్డ. చూడండి, అతడు వారిని చూచి గుడారపు వాకటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకు పోయి నేల మట్టుకు వంగారు. గమనించండి, ఇప్పుడు కన్నులెత్తి చూసినప్పుడు తన దగ్గరికి వచ్చుచున్నవారు ఎవరో అతడు ఐడెంటిఫికేషన్ చేశాడు. అంటే గుర్తించాడు. ఎవరల్లో? దేవుని ప్రతినిధులు. వాళ్ళు ఎదుర్కోటానికి వెళ్ళిపోయాడు. నాకెందుకులే వస్తారులేని అనుకోలే, పరిగెత్తికి వెళ్ళిపోయాడు. 3 ఏంటో చెప్పన,
నేల మట్టికి వాళ్ళకి వంగి అంటే వందనాలు. ముగ్గురు మనుషులు చూడగానే ఏం చేశాడు ఈయన? వారిని చూశాడు, పరుగునే వెళ్ళిపోయాడు. అయ్యా వందనాలు అయ్యా అన్నాడు. అని ఏమన్నాడు అని 3వ వచనంలో, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని మీరు ఏం చేయకూడదు, దాటిపోకూడదని నీళ్ళట్టుకొచ్చి కాలు కడుక్కోమని చెప్పేసి వెళ్ళి ఏం చేశాడు నాన్న చెప్పండి? ఏం చేశాడంటే ఆతిథ్యం కోసం, ప్రిపరేషన్ కోసం వెళ్ళి అన్నాడు శారముతో, పనులతో కాదు, నువ్వు పిండి తీసి నువ్వు ఏం చేయాలి, అప్పం నీ చేత్తో నువ్వే చేయాలి. వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. అంతేగాని వాటిని కానించి పొట్లాలు తిప్పించడం కాదు. ఏం చేయాలి? నువ్వు నీ చేత్తో నువ్వే చేయాలి. అంతేగాని ఎందుకై బాబు పొట్లు బిర్యానీ పేరు తెచ్చేయమని అనలేదు. ఏమండి నువ్వే అప్పం చేయని చెప్పి అంతమంది పలువులు ఉన్నా ఈయనే వెళ్ళి మందలోకి వెళ్ళి చక్కగా వదించి తీసుకొచ్చి ఏమంటే చక్కగా విందు చేసి ఆతిథ్యం చేసి పెట్టి ప్రభువు యొక్క కటాక్షాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఎలాగో చెప్తానేనండి. దేవుడు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు, 75వ సంవత్సరాన్ని ఇస్తానని చెప్పాడు కదా. ఈయనకు 100వ సంవత్సరం వచ్చేస్తుంది. నీ భార్య గర్భాన్ని పుట్టినోళ్ళే ఇసుకరేణుల వలె ఆకాశ నక్షత్రాల వండి ఉంటానని వాగ్దానం చేశారు కదా. నేను అంటాను, వాళ్ళు ఆతిథ్యం ఇచ్చుట ద్వారా దేవుని కటాక్షము ఎవరి మీదకి వచ్చిందో తెలుసా? అబ్రహాము కుటుంబం మీదకి వచ్చింది. నిజమండి, నిజము. ఏమండి, దేవునికి మనం ఆతిథ్యం ఇస్తేనే, దైవజనులకు ఆతిథ్యం ఇస్తేనే, దేవుని ప్రతినిధులకు ఆతిథ్యం ఇస్తేనే దేవుని కటాక్షము మన బిడ్డల మీదకి వస్తుంది. కుటుంబంలో గర్భము లేని వారు ఉంటే దేవుడు గర్భాలు తెరుస్తాడు. ఆమేన్, ఆమేన్. ప్రభువా నీ కటాక్షము నీ దాసుని మీద ఉండనేమో చెప్పండి. నువ్వు దాటిపోవద్దు. వచ్చాడా ఒక గ్లాసు మంచినీళ్ళైనా ఇచ్చి దాటిపోనివ్వకూడదు నానా. ఈయన ఆతిథ్యం ఇచ్చాడు. దేవుని కటాక్షం చేయలేదో తెలుసా? వచ్చారు, కెన్నారు తుట్టు పొంద నీ భార్య ఏదని అడిగారు. అయ్యా గొడవరంలో ఉందా అంటే ఇప్పుడు ఏమన్నారు? వీటిడి కాలం వచ్చేటప్పటికి నీ భార్య గర్భము ధరిస్తుంది. ఇది గర్భము ధరిస్తుంది అంటే గర్భం ధరిస్తుందా? ఎలాగా అనగానే ఈవిడ ఏం చేసింది? పళ్ళన్నీ బయట ఆడేసి నవ్వేసింది. ఎవరో శారా గారు. ఎందుకు? అసలు వయసులో లేని సరదా ఈ ముసలి వయసులో నాకెందుకు ప్రభువా? పళ్ళు ఉడిపోయి బలం ఉడికిపోయింది, నాకు గర్భం కలుగుతుంది అంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా. ఇగో పాయింట్ చెప్తున్నాను, దేవుని కటాక్షము నీకుందంటే అసాధ్యాలు దేవుడి కుటుంబంలో సుసాధ్యాలు దేవుడు చేసేస్తాడు. దేవుని కటాక్షం ఉంటే అసాధ్యాలు సుసాధ్యాలు దేవుడు చేస్తాడు. ఎస్, దేవుని కటాక్షం ఉంటే మూయబడిన గర్భాలు దేవుడు తెరిచేశాడు. ఆమేన్. బలం ఉడికిపోయిందండి. ఉడికిపోలేదా? స్త్రీ ధర్మం నిలిచిపోలేదా? గర్భం ఏమవ్వలేదా? మృతతుల్యం అవ్వలేదా? దేవుని కటాక్షం ఉండాలి నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద, నీవు చేసే వ్యాపారం మీద, నువ్వు చేసే పని మీద దేవుని కటాక్షం ఉండాలి కదా. ఉండాలా వద్దా? మరి ఉండాలంటే ఏం చేయాలి? ఎంచేపు ఎవడాతిథ్యం ఇస్తాడో పెట్టింది లాగేద్దాం అని కాదు, నువ్వు కూడా ఇచ్చే బ్యాచ్లో ఉండాలి దేవుని దగ్గర. చెప్పండి హల్లెలూయా. ఏం చేయాలమ్మా? ఎవరైనా ఆతిథ్యం ఇస్తే చేయడం కాదు, మనం ఏమివ్వాలి చెప్పండి? ఏమివ్వాలి? అది మరి ఇప్పుడు అబ్రహాం చేసిన పని అయితే నువ్వు దాటిపోరు ప్రభా, కటాక్షం ఉండాలి. నాన్న కటాక్షం ఎప్పుడు ఉంది? ఆతిథ్యం ఇచ్చినప్పుడు. ఇప్పుడు అర్థమైందా? మరి
దాటిపోకుండా ప్రభు ఏం చేసి కూర్చోబెట్టేసి వెళ్ళిపోయి నేను కూడా పనికి మనుషులు చెప్పాడా అబ్రాహాము? మరి ఏం చేశాడు? చారంగాను పొయ్యి వెలిగించమన్నాడు, దేవునికి స్తోత్రం. ఈయనేమో మార్కెట్కి వెళ్ళాడు, అంటే మందులోకి వెళ్ళాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. అంతేగాని కూర్చోబెట్టి ఈ మధ్యన అయ్యగారు మాంసం అది మానేశారు ఇలా ఇంకొకరు చెప్పాడు అబ్రాహాము? చెప్పలేదు. మరి ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడయ్యా? అందుకే దేవుని కాదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కదా. నువ్వు నవ్వవంటే కొబ్బరి కొడుకుంచారా? దేవుడు అన్నాడు, ఒక నిర్ణయ కాలంలో నీ భార్య గర్భం ధరిస్తుంది. ఒక కాలాన్ని నిర్ణయించాడు నీ సమస్యలు పోవడానికి, నీ బాధలు పోవడానికి. దేవుడు ఒక కాలం నిర్ణయించాడు. నీ అప్పులు పోవడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఏమండి, నీవు చేయాలనుకున్న పని జరగడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించిన కాలంలోనే జరుగుతుంది. దేవుడు చెప్పిన నిర్ణయ కాలంలోనే అది జరుగుతుంది. ఇప్పుడు మనం ఏమివ్వాలి అంటే ఆతిథ్యం ఇవ్వాలి. ఆ ఆరోడుగా మనం చూస్తే యాకోబుల గురించి ఒక మాట మనం చదవాలి. ఇప్పుడు రాహేలు గారు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో పంపివేసిన ఆ చోటుకి వెళ్ళినప్పుడు ఒకసారి 30వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుదాం. నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించు, అప్పుడు నేను వెళ్ళేదను, వారి కోసము నీకు నేనేం చేశాను? కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధంగానే నీ ఎరువులో కదా అని చెప్పాను. 27 వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట విను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించేనని లాబాను గారంట శకునం చూసంట తెలుసుకునంట. ఒరే బాబు నువ్వు వెళ్ళొద్దురా అల్లుడా, ఇక్కడ ఉండిపో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను బట్టి దేవుడు నన్ను ఏం చేశాడు చెప్పాలండి. చెప్పాలి. ఏంటమ్మా? నిన్ను బట్టి నన్ను, ఎందుకో తెలుసా? కటాక్షం నీ మీద ఉంది. హల్లెలూయా. నిజం, దేవుని కటాక్షం ఉంటే నీకేమవుతుంది? ఆశీర్వాదం వస్తుంది. అది పాయింట్. హల్లెలూయా. దేవుని కటాక్షము ఎవరి మీద ఉంటుందో వాడికి ఏమవుతుంది? నేనేమంటానంటే నిన్ను బట్టి ఇతరులకు ఏమి రావాలి? ఆశీర్వాదం రావాలి. నిన్ను బట్టి ఇతరులకు ఆశీర్వాదం రావాలంటే దేవుని కటాక్షము నీ మీద ఉండాలి. ఆమేన్. నేనేమంటానంటే నేను ఇక్కడ ఈ పాయింట్ ఎలా రాశాను? ఇతరులకు నువ్వు ఎలాగ ఉండాలి? శాపగ్రస్తురాల్లా ఉండకూడదు. నిన్ను బట్టి నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నీవు ఉన్నప్పుడే దేవుని కటాక్షము నీ మీద ఉంటుంది. ఆమేన్. లాబాను అంటున్నాడు, ఇదిగో యెహోవా నిన్ను బట్టి నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవుని కటాక్షము నీ మీద ఉంది, కానీ నీ కటాక్షం నా మీద ఉండాలి అంటున్నాడు లాబాను. నిజమే కదా? అంటే దీని అర్థం ఏంటి? ఆశీర్వాదం వచ్చిందని నీ పలావు ఉండితే తినే చేతి హ్యాపీ క్రిస్మస్ అని కాదు. ఇతరులకు మనం ఏం చేయాలి? నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. ఇతరులకు నువ్వు ఏం చేయాలి? ఆశీర్వాదకరంగా ఉంటేనే అప్పుడు దేవుని కటాక్షము మన మీదకు వస్తుంది. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ద్వారా ఇతరులకు సువార్త ఏం చేయాలి? ప్రకటించబడాలి. నీవు ఇతరులకు నువ్వు ఏం చేయాలి? ఏదో ఇచ్చి దేవుని మాటలు ఇతరులకు మనం చెప్పవలసింది ఏంటంటే అదే కదా, ఇతరులకు సువార్త చెప్పాలి అనే ఆశ. నేను దీవించబడ్డాను, వాళ్ళు కూడా దీవించబడాలి. నేను రక్షించబడ్డాను, వాళ్ళు రక్షించబడ్డాను. నేను మార్పు చెందాను, వాళ్ళు ఏం చేయాలి? మార్పు చెందాలి. వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు అనే అభిలాష, కోరిక మనసులో ప్రతి ఒక్కరిలో ఉండాలి.
మనమే దీవించబడాలని కాదు, మన ద్వారా ఇతరులు కూడా ఏం చేయాలి, దీవెన. అలాగే యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళడాన్ని బట్టి పొతీఫారు ఇంటిని, యోసేపును బట్టి పొతీఫారు ఇంటిని దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆశీర్వదించాడు లేదా? మరి అదే మాట అంటాడు. ఇదే 30 అధ్యాయంలో 30 వచనంలో ఏమంటాడు? నేను రాక మునుపు నీకున్నది కొంచెమే. చదవండి ఒకసారి. నేను రాక మునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందింది. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్నేం చేశాడు, ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. యాకోబును బట్టి లాభాన్ని దేవుడు ఆశీర్వదించేశాడు. యోసేపును బట్టి పొతీఫారుని ఏం చేశాడు, ఆశీర్వదించాడు. నేను అంటాను, దేవుని కటాక్షము నీ మీద ఉంటే నిన్ను బట్టి ఇతరులకు ఏమి రావాలి, ఆశీర్వాదం రావాలి. నువ్వు వచ్చిన ద్వారా ఏం రావాలి, ఆశీర్వాదం రావాలి. ఇది 6వది. 7వదిగా మనం చూస్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయం, దయచేసి మొదటి 2 వచనాలు చదువుదాం. చివరిది 7వది. అమ్మ ఎవరండి? శిక్షను ప్రేమించేవాడు, జ్ఞానాన్ని ప్రేమించేవాడు గద్దింపును అసహించుకొని పసుపురాడు. రైట్, వదిలేదు. 2వ వచనం, సత్పురుషుడికి యెహోవా కటాక్షము చూపును. ఎవరికండి? సత్పురుషుడు. సత్పురుషుడు అంటే అర్థం ఏంటి? మంచి పురుషుడు నాన్న. అర్థమవుతుందా? సత్పురుషుడి కంట యెహోవా ఏం చూపుతాడంట, కటాక్షము చూపుతాడంట. సత్పురుషుడుగా ఉండవలసింది ఏంటి నాన్న? కొంతమంది మగోళ్ళు ఊళ్ళో వాళ్ళందరికీ సత్పురుషుల్లాగే కనపడతారు, ఇంట్లో వాళ్ళు మాత్రం ఇంట్లో ఎలా కనపడతారు? నువ్వు ఇంట్లో సత్పురుషుడిగా కాదురా నాన్న, ప్రభువుకి మనం ఎలాగుండాలి? బైబిల్ గ్రంథంలో సత్పురుషుడు అనే పదం ఒక యేసు ప్రభుకే వాడాను. ఏమంటే ఇంకొక వ్యక్తి గురించి, ఎవరంటే మన ఎవరంటే యేసు ప్రభు సిలువ వేసినప్పుడు అరిమతయి యోసేపు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చూసినప్పుడు, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నారు, దేవుడు ఒక్కడే గాని మరి ఎవరునో లేడు అని. ఇదే మాట లూకా సువార్త 18:19లో కూడా ఇదే మాట అంటున్నారు. అర్థమవుతుందా? అపోస్తలుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినప్పుడు, ఏమండి, బర్నబా గురించి మాట్లాడుతున్నప్పుడు అతడు పరిశుద్ధాత్మతోనూ 11:24 అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటానంటే, సమయం అయ్యింది. సత్పురుషుడు అంటే సత్క్రియలు కలిగిన పురుషుడుగా ఉండాలి. ఏముండాలి మనకి? మగవాళ్ళుగా మనలో ఏముండాలి? సత్పురుషులు అంటే ఎవరు? సత్క్రియలు ఉండాలి నాన్న, మంచి క్రియలు ఉండాలి. మంచి క్రియలు ఉంటే భార్య ఎందుకు ప్రేమించదు నిన్ను? ఎందుకు గౌరవించదు? ఎందుకు రెస్పెక్ట్ అవ్వదు? నువ్వు మంచివాడుగా ఉన్నప్పుడు నిన్ను ఎత్తి మీద ఎందుకు చూసుకోదు? నేనేమంటానంటే, ఇప్పుడు బాబు, నీ ఆవిడ చూసినా చూడకపోయినా నువ్వు సత్పురుషుడు ఉంటే ప్రభు చూస్తాడు నిన్ను. స్తోత్రం. ప్రభు కటాక్షం నీ మీదుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంతే. దేవుని స్తోత్రం. అది హల్లెలూయా. ఒకరికి మెప్పించి మేక తోలు కప్పవలసిన అవసరం లేదు. నువ్వు ప్రభు ఎడల సత్క్రియ కలిగి ఉంటే దేవుడు ఏమన్నాడు? సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపుతాడు. ఆ విధంగా ఉందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ముందు దైవజనులు ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకున్నాం. 7 సంగతులు ప్రభువు చెప్పారు. దేవుని కటాక్షము నీ మీదకి రావాలి అంటే ప్రభు అన్నారు. ఏమన్నారు? ప్రభువు నువ్వు నన్ను కనుగొనాలి అన్నారు. 2 ప్రార్థన చెయ్యాలి అని అన్నారు ప్రభు. 3 వాక్యములో నువ్వు ఆనందించాలి, సంతోషించాలి అన్నారు.
4 యథార్థవంతులుగా ఉండాలని ప్రభు మాట్లాడారు. 5 ఆతిథ్యం ఇవ్వాలి అని మాట్లాడారు. 6 ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మాట్లాడారు. 7 సత్పురుషులుగా ఉంటే దేవుని కటాక్షం నీమిగా ఉంది. 7 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దైవజనురాలు పాస్టర్ గారు మనం ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి మహోన్నతుడా, యేసయ్యాలకు వందనాలు ప్రభా. ఈ రాత్రినైనా నిదాసులను అభిషేకించి ప్రభా, కటాక్షము గురించి ప్రభు 7 విషయాలు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నాయనా, ఎవరి మీదికి నీ కటాక్షం వస్తుంది ప్రభా. అయ్యా నాయనా, నిన్ను కనుగొన్న వారికి ప్రభా జీవాన్ని కనుగొంటారు. యెహోవా కటాక్షము వారికి కలుగునని ప్రభా. అయ్యా నాయనా, నిన్ను కనుగొనాలి. నిన్ను కనుగొన్న వారికి ప్రభా నీ కటాక్షం ఉంటుందని ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా నీ సన్నిధిలో ప్రభా బ్రతిమలాడుకున్న వారికి, అయ్యా నాయనా నీ సన్నిధిలో ప్రార్థించే వారికి ప్రభా అయ్యా నీ కటాక్షము కలుగుతుందని మాట్లాడావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా యథార్థవంతుల మీదకి నీ కటాక్షము వస్తుందని ప్రభా. అయ్యా నీ యొక్క ధర్మశాస్త్రమునందు, నీ వాక్యమునందు అయ్యా ఎవరైతే సంతోషిస్తారో ప్రభా వారికి నీ కటాక్షము కలుగుతుందని మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి, అటువంటి జీవితాలు మీరు మాకు దయచేయండి. నీ వాక్యములో మేము సంతోషించాలి ప్రభా. అయ్యా నీ కటాక్షం పొందుకోవాలంటే నాయనా నీ సన్నిధిలో బ్రతిమలాడుకోవాలి ప్రభా. అయ్యా అబ్రహామును జ్ఞాపకం చేసుకుని నాయనా అయ్యా లోతు కుటుంబం మీదకి నీ కటాక్షం వచ్చింది ప్రభా. అయ్యా నాయనా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేసినప్పుడు ప్రభా ఆ నాశనం మధ్యలో కుటుంబము నశించబోకుండా తండ్రి నీ కటాక్ష నా కుటుంబం పైకి రప్పించావు తండ్రి. యేసయ్యా నా ప్రభా నీకు వందనాలు నాయనా. నాయన ఈ రాత్రి విత్తడం నీ మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవటానికి సహాయం దయచేయండి. అయ్యా మా జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండటానికి సహాయం దయచేయండి నాయనా. అయ్యా లాభాన్ని బట్టి యాకోబును బట్టి ప్రభా అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. నీ కటాక్షము వారి మీదకి వచ్చింది ప్రభా. నీకు వందనాలు. అయ్యా నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. సత్పురుషునికి సత్ప్రవర్తన ఎవరైతే కలిగి ఉంటారో వారి మీదకి నీ కటాక్షం వస్తుందని ప్రభా. ఈ రాత్రి నీ వాక్యాన్ని బట్టి 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీకు వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి మమ్మల్ని దీవించదు నాయన. అయ్యా నీ కటాక్షము మా మీదికి, మా కుటుంబం మీదికి, మా బిడ్డల మీదికి వచ్చులాగున అయ్యా నాయన నీ సన్నిధిలో మేము నడుచుకోవడానికి నీ కృప దయచే తండ్రి. నీకు వందనాలు. వాక్యానికి ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకుని ప్రభా వాక్యానుసారంగా జీవించడానికి బ్రతకడానికి సహాయం దయచేయండి నాయన. వినుచున్న బిడ్డలను ప్రభా యొక్క విశ్వాస వాక్కు పరిచర్యను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఎవరైతే వింటున్నారో వారందరినీ బలపరిచి నీ కటాక్షము వారందరి మీదకి వచ్చునుగాక. యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినలకు వాక్యమైన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ సదాకాలము తోడైండును గాక. ఆమేన్ ఆమేన్.